ఆ మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మాట ఇస్తే మడమ తిప్పేటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, ఏదైతే మొన్ననే మీరు చూశారు, అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే పింఛను 3,000 రూపాయలు పింఛని 4,000 రూపాయలు పెంచుతామని ఆ రోజు మాట ఇచ్చి, ఆ 3,000 రూపాయలని 4,000 రూపాయలు పెంచడానికి మేము తీసుకున్నది 5 రోజుల సమయం. మళ్ళీ మరి మీరు ఆ రోజు 2019లో 2,000 రూపాయలు పెంచింది 3,000 రూపాయలు పెంచుతామని చెప్పి 5 సంవత్సరాల సమయం తీసుకున్నారు. మీరు 250 కాడికి 5 సంవత్సరాలు తీసుకున్నారు ఒక్క 1,000 రూపాయలు పెంచడానికి. కానీ అదే మేము ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 రోజుల సమయం కూడా మేము తీసుకోవాలా. అంతేకాదు, ఏదైతే అన్న మాట ప్రకారం 3,000 4,000 పెంచి ఇవ్వడమే కాదు, ఏదైతే మాట ఇచ్చామో ఏప్రిల్ మే జూన్ 3 నెలలది కూడా 3,000 రూపాయలు కలిపి 7,000 ఇస్తామన్నామో ఆ మాటను నిలబెట్టుకుని జూలై 1వ తేదీన 7,000 రూపాయలు ఇంటి దగ్గర అందజేశాం, గడప దగ్గర అందజేశాం. అదేవిధంగా ఏదైతే 3,000 రూపాయల దివ్యాంగుల పింఛన్ని 6,000 రూపాయలకు పెంచుతామన్నాం అన్న మాట ప్రకారం వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళి 6,000 రూపాయలు దివ్యాంగుల పింఛను ఆ రోజు మేము అందించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. 5 సంవత్సరాల పాలనలో డిఎస్సిని గాలికి వదిలేసినటువంటి మీరు, మీ మాదిరిగా కాకుండా అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ఏదైతే డిఎస్సి మీద పెట్టి, మరి ఏదైతే సంతకం పెట్టిన 5 రోజుల్లోనే జీవో ఇచ్చి ఈవేళ ఆ డిఎస్సి మరి 16,000 పోస్టుల్ని ఈవేళ భర్తీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా మీరు కొల్లగొట్టేసి మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ప్రైవేట్ ఆస్తులు కూడా కొల్లగొట్టాలనేటువంటి మీ ఆలోచనలో భాగంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మీరు తీసుకొచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తామన్నాం అన్న మాట ప్రకారం ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి మాట నిలబెట్టుకున్నాం. ఏదైతే ఇసుకను కూడా మీరు అక్రమంగా దగ్గర 40,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇసుకను ఏదైతే దోపిడీ చేశారో, లూటీ చేశారో, దాన్ని అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక ఇస్తామని ఆ రోజు చెప్పాం అన్న మాటను నిలబెట్టుకుని ఈరోజు ఉచిత ఇసుక అందజేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా ఏదైతే 5 రూపాయలకి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్, ఎందుకంటే ఆ రోజు ఏదైతే భవన కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, ఏదైతే గ్రామాల నుండి పరిసర ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చేటువంటి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళు కడుపు నింపడానికి హోటల్స్కి పోయి 100, 150, 200 పెట్టి భోజనం చేయలేరనే ఉద్దేశంతో 5 రూపాయలకి ఉదయం టిఫిను, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకి సాయంత్రం భోజనం, 15 రూపాయలు పెడితే రోజంతా కూడా పొట్ట నింపేటువంటి అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అవి మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి పేదల మీద మీరు కక్ష తీర్చుకుంటే, ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నాం. అంటే మీరు ఈవేళ 14 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టినప్పటికీ, ఖజానాను మొత్తం ఊడ్చేసి ఖాళీగా ఉంచినప్పటికీ, ఏదైతే కలెక్టర్ ఆఫీసుల దగ్గర నుంచి విలువైనటువంటి భూములన్నింటినీ కూడా భవిష్యత్తు తరాల వారికి లేకుండా తాకట్టులు పెట్టుకున్నప్పటికీ ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం శ్రమించి పనిచేస్తూ ఉంటే మీరు వారవలేక ఇటువంటి విష ప్రచారానికి నోచుకుంటే ఇవాళ ఒక్కడే చెప్తూ ఉన్నా, గత 5 సంవత్సరాల మీ మోసం దగాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీ యొక్క 3 అంకెల్లో ఒక అంకెని లేపేస్తే మొన్న మీకు డబల్ డిజిట్ మాత్రమే రిజల్ట్ వచ్చింది. ఇంకా అదే అసత్యాలు, అదే అబద్ధాలతో మీరు ముందుకెళ్తే మళ్ళీ ఆ డబల్ డిజిట్లోంచి 2 అంకెల్లో ఇంకొక అంకిపోయి మళ్ళీ సింగిల్ అంకే రేపు నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు మిగిలేటువంటి పరిస్థితి. అందుచేత ఏదైతే మీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇంకా మెరుగైన
సంక్షేమ అభివృద్ధి చెందడానికి సూచనలు ఇవ్వాలి తప్ప ఇటువంటి అసత్యమైన అబద్ధమైనటువంటి ప్రచారం మళ్ళీ కొనసాగిస్తే ఇవాళ ప్రజలందరిలోనూ కూడా ఒక్కటే ఆలోచన ఉంది. ఇటువంటి విధ్వంసం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హుడు కాదు, ఇతను అనర్హుడు అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో బలంగా ఉంది. ఇదే అసత్యాలు, ఇదే అబద్ధాలతో మీరు ఇదే ప్రచారం కొనసాగిస్తే రేపు రాజకీయాల నుండి, ప్రజాస్వామ్యం నుండి శాశ్వతంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలే దూరం చేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి చెప్తూ ఉన్నాం. ఏదైతే తల్లికి వందనంకు సంబంధించి తొందరలోనే విధి విధానాలన్నీ కూడా రూపకల్పన చేసుకుని ఏ మాదిరిగా అయితే మొన్న జూలై 1న పెన్షన్ల పండుగ ఏదైతే నిర్వహించామో, ఏ మాదిరిగా అయితే మరి అన్నా క్యాంటీన్లు ఏదైతే ఆగస్టు 15 ఒక పండుగలాగా ప్రారంభిస్తామో, ఏ మాదిరిగా అయితే ఉచిత ఇసుక ప్రజల ఇచ్చి ఆనందం చూసామో, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఆస్తులు కాపాడామో, అదేవిధంగా మరి ఏదైతే డిఎస్సి ఇచ్చి యువత మరి డ్రగ్స్ గంజాయి పాట పట్టకుండా వాళ్ళకి ఉపాధి కల్పన చేశామో, ఆ మాదిరిగానే అన్న మాట ప్రకారం తల్లికి వందనం కూడా ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అమలు చేస్తాము. ఇచ్చినటువంటి ప్రతి హామీని ఈవేళ నిలబెట్టుకుని ప్రజల ఆశీస్సులు మేము పొందుతాము. మీకు మాదిరిగా మోసాలు దగాలతో మా పాలన ఉండదు, మీ మాదిరిగా కోతలు రద్దులతో మా పాలన ఉండదు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.